ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మహాద్భుతంగా అలంకరించబడ్డాడు ఖైరతాబాద్ గణేశుడు. ఆ గణపయ్యను దర్శించుకునేందుకు వర్షంలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా ప్రత్యేక శిల్పకళతో విశిష్టతతో అలరించే ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి కూడా వైభవపేతంగా దర్శనమిస్తున్నారు. విదేశీయులు కూడా స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. శ్రీరామంగా కొనసాగుతున్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ యొక్క మహాగణపతి శ్రీ విశ్వశాంతి గణపతి మహోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు. అలాగే విదేశీ పర్యటకులు కూడా వస్తున్నారు. యూరోప్ నుండి కూడా సంబంధించినటువంటి వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Where are you from? From Croatia, Europe. Hi, where are you from? I'm from Czechia. Okay. How are you getting this? How are you looking for it? Yeah, we came here for the festival. It's really beautiful, colorful. I see that you guys really like to celebrate this festival. Yeah. How are you facing this opportunity? Yeah, this culture is like a total different level from ours. We don't have this festival, so we really came here to see how all the people are celebrating this. And you, how are you getting I'm enjoying it very much. Yeah. It's raining a bit, but it's fine. I like the vibe here. I enjoy. Yes. your first time? In India? Yeah. No, it's my first time. In this festival you're getting first time? Oh yeah, first time. Yeah. First time. Yes. Thank you. మొదటిసారిగా కూడా యూరోప్ దేశాల నుండి కూడా రావడం జరిగింది. యూరోప్ నుండి వచ్చేసి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకు ఎవరో చెప్పారు. ఆ చెప్పడం ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్దటి వినాయకుని చూసి కూడా చాలా ముచ్చటేస్తుంది, చాలా బాగుంది. అసలు ఇంత మంచి వైపు, అసలు ఇంత మంచి ఫెస్టివల్ కల్చర్ అనేది ఎక్కడా లేదు, భారతదేశంలో ఒక్కరే ఉందని చెప్పేసి, అందులో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ సంబంధించినటువంటి మహా విశ్వశాంతి గణపతికి సంబంధించినటువంటి కూడా ఇలా చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి పర్యాటకులు చెప్తా ఉన్నారు.